బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్వామి కూర్చొని ఉండగా ఒక బంధం ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ పట్టబంధం అంటారు. అంటే పందల రాజ వంశీకుడుగా కొన్ని రోజులు పెరిగాడు కాబట్టి స్వామి, ఆ స్వామివారు నీకు రాజ్యం ఇస్తున్నానంటే లేదు లేదు నేను శబరిమలలో ఘోరాడవి పునరాగమన అడవిలో ఉండాలనుకుంటున్నాను, మీ తృప్తి కోసం ఒక్కరోజు నేను పందల రాజుగా ఉంటాను, నేను వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ మీకు ఇస్తున్నాను, దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వండి, ఆ మకర సంక్రాంతి రోజు వేసుకుంటాను అనగానే పందల రాజావారు ఆ యొక్క ఆభరణాన్ని తీసుకొని ఇలా రాగానే అయ్యప్ప స్వామివారు ఆయన కొడుకు కదా, తండ్రి వస్తే మనం కూర్చుంటాం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోం కదా, స్వామివారు వెంటనే మర్యాదగా లేసారట. అప్పుడు ఆ తండ్రి చెప్తున్నాడు, స్వామి నువ్వు లోకరక్షకుడివి, అందుకని నా యొక్క పట్టు వస్త్రంతో నీ బంధం వేసేస్తున్నాను, నువ్వు ఇంక లేవకూడదని అప్పటి నుంచి పందరాజు వారు ఎదురుగుండా రావడం మానేసి పక్క నుంచి వచ్చి మొక్కుతున్నారు. కాబట్టి పట్టబంధం దానికోసం ఉంది. అయ్యప్ప స్వామి పెద్దలకు ఇచ్చే ఒక గౌరవాన్ని, అదే పట్టబంధం. ఆ గౌరవాన్ని ప్రతి గౌరవంగా పందల రాజా గారు నువ్వు లోకరక్షకుడిగా ఉండాలి నాయన అని చెప్పి కోరుకున్నారు. కాబట్టి ఆ పట్టబంధం అయింది. శరణమయ్యప్ప. పంపా నది యొక్క విశిష్టత ఏంటి? పంపా నది ఎలా పుట్టింది అంటే స్వామివారు అయ్యప్ప స్వామివారును పంపా నది ఏకకాలంలో పుట్టారు. దక్షిణ భారత గంగా నది అంటారు. ఇందులో ఏముంటుంది, అక్కడ ఎవరెవరు మునిగారు, ఎవరెవరు పూజ చేశారంటే నారదాది ఋషులి చట నడచి వెళ్ళినారంట, ముక్కోటి దేవతలు స్నానమాడినారంట. మరి ఏం చెప్పారు అక్కడ? రంబాది కాంతలైన రాకూడని చోటంట. పంపా నదిలో కాలెడితే పాపాలన్నీ తొలగిపోతాయట. ఆ దక్షిణ భారత గంగా నది అంటారు ఆ యొక్క పంపా నది. అందుకే ఆ నదీ తీరంలోనే పిండ ప్రదానాలని కూడా చేస్తుంటారు. ఎలా కాశీలో పిండ ప్రదానాలు చేస్తారో శబరిమలలో ఉన్నటువంటి ఆ పంపా నదిలో కూడా పిండ ప్రదానాలన్నీ చేస్తూ ఉంటారు. అంత విశిష్టం. మన పూర్వీకులు మన యొక్క పితృలంతా కూడా ఆనందపడతారట ఈ యొక్క దక్షిణ భారత గంగా నదిలో. శరణమయ్యప్ప. ఏమండి, మాల వేసుకున్న వాళ్ళందరూ మధ్యాహ్నం తినకపోతే అరిష్టం అంటారు. అవన్నీ అబద్ధాలు. అరిష్టాలు లేదు, బొరిష్టాలు లేదు. అతను వృత్తిపరంగా ఎక్కడో వెళ్ళుంటాడు, రాలేకపోయాడు. ఒక డాక్టర్ గారే ఎత్తుకుంటాను. ఉదయం ఆయన 8 గంటలకు 9 గంటలకు సర్జరీకి లోపలికి వెళ్ళిపోతే సాయంత్రం 5:30 అవుతుంది. ఆ 5:30కి అయితే ఆయన తినలేడు, అరిష్టం అయిపోయింది ఆయనకి. ఆయన మళ్ళీ స్నానం చేసేసి పూజ చేసుకొని ఆహారం తిని మళ్ళీ 7:30కు ఇంకొక ఆపరేషన్కి వెళ్ళాలి. అప్పుడు ఆయన ఆహారం తింటారు. వృత్తిలో ఉండి నేను భోంచేసి వచ్చి నేను దీక్షలో ఉన్నాను భోంచేసి వస్తానంటే ఆ ప్రాణం చచ్చూరుకున్నదా? అక్కడ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వెళ్తుంటారు, వాళ్ళకి ఎక్కడ దొరకదు, వాళ్ళు పండ్లు తీసుకొని ఉండిపోతారు. అరిష్టాలు బిరిష్టాలు అంతా లేదు. ఏ పని చేసినా అరిష్ట. నువ్వు దీక్ష తీసుకున్నదే భాగ్యం. అక్కడ అరిష్టం ఎక్కడి నుంచి వచ్చింది? శరణమయ్యప్ప. మాల ఇప్పిన తర్వాత అదే మాలను వేసుకోవచ్చా, లేదా ఎక్కడన్నా గుళ్ళలో ఎక్కడన్నా పడేయచ్చా? అదే మాలను వేసుకుంటే ఏమైనా పుణ్యమా, లేదా కొత్త మాల కొనాలా ప్రతిసారి? అంటే మాల వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? సమాధానం అదే. అది వెండిలో అల్లిచ్చారా, బంగారంలో అల్లిచ్చారా? అది మామూలు కాబట్టి ఆడ పడేశారు. బంగారంలో అల్లిచ్చి పడేయండి కదా. అక్కడ మాలకు ఇచ్చే ప్రాధాన్యత కంటే బంగారానికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి మాలను మీరు 40 రోజులు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్తుండగా ఉదయ సంవత్సరం ఆ మాలలో ఆ పవర్ ఉంటుంది, ఆ వస్త్రంలో పవర్ ఉంటుంది. మళ్ళీ అదే మాల వేసుకోండి. వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు అది పెరిగిపోయేటట్టుగా కనబడింది అంటే ఆచారి గారి దగ్గర ఇచ్చి చక్కగా అల్లించి మళ్ళీ దాన్ని వేసుకోండి. ఇంకా కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే మాలను వేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడే పవర్, వెరీ వెరీ పవర్. మన ఇంట్లో చూడండి, మన ఇంట్లో దేవుడి ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక దేవుడి ఇల్లు ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు కొన్నారో మీకు కూడా తెలియదు. మీ నాన్నగారి కాలంలో ఉంటుంది, వాళ్ళ నానమ్మ కాలంలో ఉంటుంది, మీ నానమ్మ కాలంలో ఉంటుంది. కొన్ని దీపాలంతా చెడదు, అది అలాగే ఉంటుంది. కొన్ని విగ్రహాలు అలాగే ఉంటుంది, కొన్ని పీఠాలు అలాగే ఉంటుంది. దానివల్ల మార్చారు. దేవుడి ఇంట్లో వస్తువులు ఎప్పుడైనా మార్చామా మనం? ఆ దీపం మనం పుట్టడానికి ముందు కూడా ఉంటుంది. కాబట్టి వస్తువులు స్వామివారికి దీనికంటే స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు. ఎవరు కూడా స్పిరిచువల్ కమోడిటీ చేయకూడదు, స్పిరిచువల్ భక్తి చేయాలి. శరణమయ్యప్ప. 100% దీక్ష పూర్తి అయినాక కూడా ఒక నియమాలు ఉందండి. మీరు శబరిమలలో నుంచి తెచ్చిన బియ్యం ఉంటుంది చూసారా, ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఇంకా కొంత బియ్యాన్ని యాడ్ చేసుకొని అందులో దాంట్లో పొంగలి ప్రసాదాలంతా కూడా చేసి 10 మందిని పిలిచి భోజనం పెట్టి మీ శబరిమల నుంచి తెచ్చిన తీర్థ ప్రసాదం అంతా కూడా ఇచ్చి ఒకరోజు మీ యొక్క భార్య పిల్లలందరూ కూడా చక్కగా ఏదైనా ఒక క్షేత్రానికి పక్కనున్న క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాతనే మీ యొక్క గడ్డం మీసాలంతా తీసి తర్వాత రొటీన్ లైఫ్లోకి వెళ్ళాలి. దీక్ష తీసుకునే దాని యొక్క పూర్ణాహుతి అదే.
కట్టుకున్న భార్య ప్రెగ్నెన్సీతో ఉంటే మాల వేసుకోవచ్చు. ఒక భార్యనే కాదండి, ఆ ఇంట్లో ప్రెగ్నెన్సీ ఉంటే ఎవరు మాల వేసుకోవచ్చు, ఎవరు మాల వేసుకోకూడదు అంటే భార్య ప్రెగ్నెన్సీ ఉండగా భర్త మాల వేసుకోకూడదు ఒకటి. ఎందుకంటే ఆవిడ దీక్షనే ఉంది, ప్రెగ్నెన్సీ అనే ఒక దీక్ష. మన ఇంట్లోనే మనకంటూ అమ్మవారు రాబోతున్నారు కాబట్టి అక్కడ భర్త యొక్క అవసరం చాలా ఉంటుంది. ఆ భార్యకు ఖచ్చితంగా భర్త కూడా ఆమెతో పాటు కలిసి దీక్ష చేస్తున్నట్టే కలిసి ఉండాలి. తర్వాత ఆ ఇంట్లో ఇంకెవరైనా మాల వేసుకోవచ్చా అంటే 7 నెలల లోపు ఉన్నాయి. 6 నెలలు దాటిందంటే ఇంకెవరు వేసుకోకూడదు. ఎందుకంటే 7వ నెల వచ్చిందంటే పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి ఎనీ టైంలో డెలివరీ అవుతుంది కాబట్టి 7 నెలల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాల వేసుకోవచ్చు, భర్త వేసుకోవడానికి లేదు. శరణమయ్యప్ప. స్వామి మాకు కొత్తగా పెళ్ళి ఎంగేజ్ అయ్యిందండి, దీక్ష తీసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అనే సమయంలో వీడు దీక్షను కాన్సన్ట్రేట్ చేసే బదులు వాడు ఫియాన్సీనే కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ప్రతిరోజు ఆమెతో మాట్లాడడం, ఇక్కడ పూజ చేస్తున్నాను ఇది చేయడం. అప్పుడు అక్కడ బ్రహ్మచర్యం ఎక్కడ ఉంటుంది? రజోగుణపూరితమైనటువంటి ఆహారాలే కదా అందరూ తీసుకున్నారు. వాడికి అయ్యప్ప కంటే ఆ అమ్మాయితో గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. కాబట్టి పెళ్ళి ఫిక్స్ అయిందా, పెళ్లి చూపులు అయిపోయి కన్ఫర్మ్ అయిందా, పెళ్లి చేసుకుని 1 year ఆగి తర్వాత చేసుకోండి. అయ్యప్ప ఎక్కడ పారిపోడు. శరణమయ్యప్ప. అండి పూజ సమయంలో షర్ట్ ఇప్పడం అంటే ఎలా ఉంటుంది అంటే అండి, చక్కగా అందరూ ఒకటే, పేద లేదు రాజు లేదు ఎందు లేని అద్భుతం. ఇప్పుడు మనమే రకరకాల షర్ట్స్ వేసుకొని ఉన్నాం కదా, పట్టు వేసుకోవచ్చు, ఒకరు జీన్ వేసుకోవచ్చు, ఇంకొకరు వేసుకోవచ్చు, ఇంకొకరు వేసుకోవచ్చు. దాన్ని ఆ స్వామి వారిని ఒకరు కలిసి చూసేదాన్ని ఈ యొక్క దీక్షలో ఉన్నప్పుడు ఆ యొక్క మర్యాద, దాని వాల్యూ అడిషన్ అంటారు. కాబట్టి ఈ షర్ట్ ఇప్పడంలో అది ఒక సిస్టమ్ అంతే. జనరల్గా అంగవస్త్రాన్ని నడుము కట్టేసుకొని షర్టు లేకుండా భోజనం చేయడం అనేది శాస్త్ర ప్రమాణం. శరణమయ్యప్ప. మాలలో ఉన్న వాళ్ళందరూ షాంపూ సోపులు ఇవన్నీ వాడచ్చా, తలస్నానమే చేయాలా అని అంటే ఏమండి, ఇప్పుడు ఉన్నటువంటి షాంపూలు సోపులు అంతా కూడా ఎగ్గుతో కలిసినటువంటి కెమికల్తో, ఆ కండిషనర్ అంటారు కదా, అవన్నీ ఎగ్గుతో తయారవుతుంది కాబట్టి అవన్నీ కూడా నిషిద్ధం అండి. అందుకనే హెర్బల్ షాప్, ఆయుర్వేదిక్ షాప్లో పంచగవ్యంతో కూడినటువంటి సబ్బులు అవన్నీ కూడా ఉంటాయి, అవి దాంతో వాడండి. మీరు వాడుతున్న బట్టలు కూడా దాన్ని పెట్టేసుకోండి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే అండర్ ఆర్మ్స్కి అన్నిటికీ తగిలి ఉంటుంది కాబట్టి మన వస్త్రాలని కూడా ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. సున్నిపిండి వాడండి, లేదా పంచగవ్యంతో కూడినటువంటిది వాడండి. శరణమయ్యప్ప. తలస్నానమే చేయాలి. అయ్యప్ప పటానికి నిమ్మకాయలు వేస్తారు కదండి, అంటే ఏదైనా వేసచ్చు. పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకి అన్నారు. పండ్లతో వేస్తారు, కొంతమంది చెర్రీస్తో వేస్తారు, కొంతమంది నిమ్మకాయతో వేస్తారు, కొంతమంది ఖర్జూరంతో వేస్తారు, కొంతమంది ఏలకతో వేస్తారు. దేంతోనో వేయండి కానీ భక్తితో వేయండి. శరణమయ్యప్ప. అలా ఏం లేదండి. అక్కడ ఏమవుతుంది అని అంటే అండి, పూజ చేసేవాళ్ళు ఒక పతీత వస్త్రం ధరిస్తే మంచిదని ఉంది, అంతేకాని ఇట్స్ నాట్ అ రూల్. ఏ వస్త్రమైనా ధరించవచ్చు, ఆ వస్త్ర ధారణలో కాదు, పూజలో ముఖ్యత్వం కావాలి. శరణమయ్యప్ప. ఏమంటే పడిపూజ చేయగానే ఇట్లా వాళ్ళు నడుముకున్నటువంటి టవల్ ఇట్లా అడ్డంగా పెట్టేసేసేస్తారు. ఒక్కసారి అలా పెట్టచ్చా అని ఒక్కసారి అడుగుతున్నారు. ఆ పడిపూజ అంటే మన యొక్క షర్ట్ వేసుకున్నాం కదా మనము, ఈ షర్ట్ను ఒకసారి స్మెల్ చేయండి, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. అందులో ఆ టవల్ నడుముకాయ కదా కట్టుకుంటాం, ఒకసారి ఆ టవల్ తీసి వాసన చూడండి ఎలా ఉంటుందో, ఎంత ఘోరంగా ఉంటుందో. స్వామికి పెట్టే పవిత్రమైనటువంటి నైవేద్యాన్ని మీ నడుముకున్న టవల్ తీసుకొచ్చి పెట్టి ఆ స్వామి ముక్కు మూసుకొని తినాలా? ఎవరు చెప్పారు? మీరు అలా టవల్ అడ్డం పెట్టకపోతే ఆయన తినడా? మళ్ళీ మీరందరూ కూడా తింటారు కదా, మీరు కూడా స్వామి స్వరూపులే కదా, మరి అందరూ తినాలంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టవల్ వేసి తినాలి. అలా తినాలా? ఎక్కడైనా ఉందా? ఒక దేవాలయ గర్భాలయంలో ఒక విశిష్టత ఉంది ఆ నైవేద్యానికి, అలాగే చేయాలని ఒక రూల్ ఉంది. కాబట్టి నైవేద్య సమయంలో నైవేద్యం చేయాలి. ఏమండి మనం పడిపూజ సమయంలో ఒక్కొక్కసారి పడిపూజ ఆనందంగా జరుగుతున్నటువంటి ఒక సమయంలో 12 దాటుతుంది. 12 దాటగానే నెక్స్ట్ డే వచ్చేస్తుంది అని అంటారు. అప్పుడు తినొచ్చా? ఇది ప్రశ్న. ఏమండి ఎవరైనా 12ంటికి నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మీరు స్నానం చేసి మీ ఉద్యోగం వ్యాపారం ఏమైనా చేస్తారా, లేదా 12 తర్వాత పడుకుంటారా? మన యొక్క హైందవ సంప్రదాయ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే ఒకరోజు. కాబట్టి మనం పూజలో ఉండి, బాగా గుర్తుపెట్టుకొని, మనం పూజలో ఉండి ఆ ప్రసాదం తినకుండా వస్తే ప్రసాద ధిక్కరణ. కాబట్టి మీకు అరగలేదా, ఒక పండు తినండి, కొంచెం తీర్థం తీసుకోండి, కానీ తీసుకోకుండా మాత్రం రాకండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. చెప్పాను కదా, మొదటి ప్రశ్నలో చెప్పాను, మకర సంక్రాంతి రోజే వెళ్ళాలంటే పుట్టినందుకు ఒక్కసారైనా వనయాత్ర చేయాలి, జ్యోతి దర్శనం చేయాలనేది ఒక లెక్క ఉంది. ఆ ఒక్కసారి వెళ్ళండి, వీళ్ళు ఉన్నప్పుడంతా కూడా శబరిమలకి వెళ్ళండి, వెళ్ళే తీరాలి, రూల్ అంటూ ఎక్కడా లేదండి.
శరణమయ్యప్ప. తిరువాభరణం అంటే ఏంటి? మనం ఇంతకుముందు ప్రశ్న అడిగాం. స్వామివారు వనయాత్రకు వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పందల రాజావారు అన్నారు ఈ రాజ్యాన్ని చూసుకుని అంటే నేను ఒకరోజు రాజుగా ఉంటాను, ఆభరణాలు నా ఆభరణాలు అంటే ఇస్తాను. దాన్ని తిరు అంటే రెస్పెక్ట్ అని అర్థం, రెస్పెక్టబుల్ ఆభరణం అంటారు, తిరువాభరణం అంటారు. ఆ ఆభరణాన్ని పందల రాజావారు స్వయంగా మకర సంక్రాంతి రోజు తీసుకొస్తారు. తంత్రి వర్యులు దాన్ని అలంకారం చేసి జ్యోతిగా హారతి ఇస్తారు. ఆ హారతిని తీసుకుపోయి ఆ కొండ మీద అలా చూపిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ స్వామివారికి మంగళహారతి ఇస్తారు, 3 సార్లు తిప్పుతారు. అదే జ్యోతి, మకర జ్యోతి. తిరువాభరణం అంటే స్వామివారు అలంకరించుకున్న ఆభరణం, జ్యోతి అంటే ఆ భక్తులు ఇచ్చే ఒక హారతిని జ్యోతి. శరణమయ్యప్ప. నెయ్యి అభిషేకం అంటే ఏంటి? నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం ఎందుకు? స్వామికి నెయ్యి అభిషేకం ఎందుకు చేస్తారు? నెయ్యి వచ్చి స్వామివారు చిన్ముద్ర రూపంలో ఒక ఆసనంలో కూర్చొని ఉంటారు. తన యొక్క మెడిమల్ని పృష్ఠభాగానికి ఆనుకొని ఉండేటట్టుగా ఈ యొక్క యోగాలో ఒక అద్భుతమైనటువంటి ఒక యోగాసనం అనమాట అది. ఈ యొక్క ఆసనం ఇది మనం కూడా కూర్చొని లేస్తే శరీరం వేడి ఎక్కిపోయి ఉంటుంది. మనం కూర్చున్న స్థలాన్ని చూస్తే వేడిగా ఉంటుంది. స్వామివారు అలా కూర్చొని ఉండగా ఉష్ణం ఎక్కిపోయేసరికి ఈ పృథివీ అంతా కూడా వేడిగా అయిపోయిందండి. అందుకే పరశురాముల వారు వారికి ఆజ్యాభిషేకం చేయండి అన్నారు. అందుకే భక్తులందరూ తీసుకెళ్ళి ఆజ్యంతో అభిషేకం చేస్తారు. ఆ నెయ్యి అభిషేకం చేయడంలో ఉన్నటువంటి పరమార్థం అదేనమాట. శరణమయ్యప్ప. హరికి హరుడికి పుట్టినటువంటి వాడే హరిహరుడు, ధర్మశాస్త్ర అంటారు స్వామివారిని. నిక్ నేమే అయ్యప్ప. శివయ్యకు వెంకటప్పకు పుట్టారు కాబట్టి ఆయన అయ్యప్ప అని అన్నారు. కానీ స్వామివారి ఒరిజినల్ పేరు ధర్మశాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణభరత శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండిత శాస్త్ర, లక్ష్మీ శాస్త్ర అని స్వామివారికి 18 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాలన్నింటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు ఇప్పుడు కలిలో తిరుపతి క్షేత్రంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ అనే ఒక ప్రాంతంలో కట్టారు. సమాజానికి అంకితం ఇచ్చారు. వచ్చి దర్శనం చేసుకోండి. అలనాడు పరశురాముల వారు కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించారు. చాలా వరకు అవన్నీ కూడా కాలగర్భంలోకి వెళ్ళిపోయింది. కొన్ని అవశేషాలు మిగిలినాయి. వాటన్నిటినీ తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి అయ్యప్ప. ఆయన పేరు శాస్త్ర. శాస్త్ర అంటే శాసించువారు. దానికి ప్రమాణం ఏమైనా ఉందా అంటే వేద ప్రమాణం ఉంది. ధాతా విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమ చందాగం చనిహిదోమాహురై తస్మై రాష్ట్రమభిసన్నమామ అభ్యావర్తత్వమేత శాకమైగం శాస్త్రాధిపతివస్తు అని చెప్పండి. మళ్ళీ కలిలో కూడా దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అంటే భీష్ముల వారు ద్వాపరిగణమై కలియుగం రాబోతుందంటే ఆయన నేను ఉత్తరాయణ కాలంలోనే చనిపోతాను అని చెప్పి భీష్ముల వారు అంబుసైన మీద పడుకొని ఉండగా విష్ణు సహస్రనామాన్ని సమాజానికి ఇచ్చారు. అందులో 22వ శ్లోకంలో 2వ పంక్తిలో ఏం చెప్పారు? అజో దుర్మర్శన శాస్త్ర విశ్రుదాత్మా సురారిహ. ధర్మాన్ని శాసించడానికి పుట్టినటువంటి వాడు ధర్మశాస్త్ర ఈ కలిలో వస్తున్నాడు. కోరిన వాడికి కొంగు బంగారంగా ఉంటాడని చెప్పారు. ఆయననే ధర్మశాస్త్ర అయ్యప్ప. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.